ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటున్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు. గో బ్యాక్ నినాదాలతో దద్దరిల్లుతున్న పుంగనూరు అంబేద్కర్ సర్కిల్ టీడీపీ ఉమ్మడి కూటమి నాయకులతో రోడ్డుపై ధర్నా. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రావడానికి వీలు లేదని అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిల అరాచకాలు సహించలేక ప్రజలు వారిని అడ్డుకోవడం జరుగుతుందని, గత 5 సంవత్సరాల పాలనలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి లేనిపోని ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు దొంగ ఓట్లతో అడ్డంగా గెలిచిన ఇద్దరు ఇక్కడ తిరగడానికి ప్రజలు ఇష్టపడడం లేదన్నారు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు ఇద్దరు దయచేసి 4 సంవత్సరాలు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటనకు రావద్దని, వస్తే తప్పకుండా అడ్డుకోవడం ఖాయమని తెలిపారు. రాక్షస పాలనకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ధర్నా కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ నాయకులు మాధవరెడ్డి, సివి రెడ్డి, గిరి, సుహెల్ బాషా, కుమార్, శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం, రాజు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇచ్చిన మిథున్ రెడ్డి, గో బ్యాక్ మిథున్ రెడ్డి, గో డౌన్ మిథున్ రెడ్డి, ఖబర్దార్ మిథున్ రెడ్డి. పాపాల పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, పాపాల మిథున్ రెడ్డి, పాపాల మిథున్ రెడ్డి. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మిథున్ రెడ్డి గో బ్యాక్, గో బ్యాక్ గో బ్యాక్ మిథున్ రెడ్డి గో బ్యాక్, గో బ్యాక్ గో బ్యాక్. మిథున్ రెడ్డి గో. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది. కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి పాడు ఇబ్బంది పడినారో వాళ్ళంతా 9 గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామనడం, దానికి తోడు జనసేన, బీజేపీ వీళ్ళంతా తోడు కావడం, ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు. దాదాపు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో. అప్పుడు చేయలేంది ఈరోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏమి ఉండదు. ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో కాలు బయట పెట్టాలంటే 307 లే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. మా చల్లా బాబా నన్ను కావాల్సింటే అసలుకి బండిపైన రాళ్ళేసి సోములైతే ఏమి, చదువైతే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ రానీకుండా చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతామని వస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా. మేము గమ్మున ఉండే మా కార్యకర్తలు దెబ్బతినిండే వాళ్ళు, ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెలలు పరారైపోయినారు ఊర్లో వదిలి. మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. అందుకోసము మీకు తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ 4 సంవత్సరాలు పుంగనూరుకు రావద్దండి. వచ్చినా కానీ చాలా మంది అడ్డుకుంటారు. చాలా మందికి అంగిళ్ళు క్లోజ్ చేయించినారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయించినారు. తెలుగుదేశం సానుభూతి పరులంటే వాళ్ళ మీద కచ్చి కట్టి 307 అటెంప్ట్ మర్డరు ఏమేం కేసులు ఉన్నాయో రాజ్యాంగంలో లేని కేసులు కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఉన్నాయంట. అలాంటి ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని 4 సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకత్వాలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి
ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రావనవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుంటేనే పుంగనూరు ప్రశాంతంగా